హాయ్, నా పేరు డాక్టర్ ఫణి ప్రశాంత్, కన్సల్టెంట్ సైకాట్రిస్ట్, చేతన హాస్పిటల్, సికింద్రాబాద్. నా దగ్గరికి చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ వాడికి ప్రాబ్లం ఉంది కానీ ట్రీట్మెంట్ తీసుకోవడానికి రానంటున్నాడు, మందులు వేసుకొని అంటున్నాడు. ఎలా ట్రీట్మెంట్కి తీసుకురావాలి, ఎలా మందులు వేయించాలి వాళ్ళ చేత, ఇది చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడైతే మానసిక జబ్బు అనేది వస్తుందో, కొన్ని మానసిక జబ్బుల్లో వాళ్ళకి జబ్బు ఉంది అన్న అవగాహన అనేది ఉండదు. దాన్ని ఇన్సైట్ అంటాము. ఆ జబ్బున్న అవగాహన లేకపోవడం మూలాన వాళ్ళకి జరుగుతున్నది అది నిజంగా వాస్తవంగా జరుగుతున్నట్టుగా జనాలు వాళ్ళని అర్థం చేసుకోలేకపోతున్నారు. దాని మూలానే ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళకి అర్థమైన విధంగా వేరే వాళ్ళకి అర్థం కావట్లేదు. సో ట్రీట్మెంట్ అనేది లేదు అన్న ఒక అపోహలో బతుకుతూ ఉంటారు. ఎప్పుడైతే ఫ్యామిలీ మెంబర్స్కి అర్థమవుతుందో ఇది మానసిక రుగ్మతతోటి వీడు జబ్బుతోటి ఉన్నాడు, వీడికి ఎట్లయినా సరే ట్రీట్మెంట్ ఇప్పించాలి అన్న పరిస్థితి వచ్చినప్పుడు ఫస్ట్ పేషెంట్ తోటి డైరెక్ట్గా మాట్లాడడానికి ప్రయత్నం చేసి, ఓకే అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎవరికైనా సరే నువ్వు చాలా బాధలో ఉన్నావు, నువ్వు చాలా స్ట్రెస్లో ఉన్నావు, నీకు నిద్ర పట్టట్లేదు, నీకు చాలా ప్రాబ్లం అవుతుంది, ఒకసారి వెళ్ళి చూపించుకుందాం, నీ హెడేక్ వస్తుంది, ఏదో ఒక సిమ్టమ్ని పట్టుకుని ఒక్కొక్క న్యూరాలజిస్ట్కి చూపిద్దామనో, ఒక డాక్టర్కి చూపిద్దామనో ఏదో ఒక విధంగా కన్విన్స్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఓకే, అది కన్విన్షన్ అయిన తర్వాత కూడా వాళ్ళు వినటం లేదు అంటే కనుక పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, అక్కదమ్మలు ఎవరైనా సరే ఫ్యామిలీ మెంబర్స్ డైరెక్ట్గా వచ్చి సైకాట్రిస్ట్ తోటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేయాలి. అంటే ఇవి సిమ్టమ్స్ ఉన్నాయి, ఈ జబ్బుకి ఇలాంటి లక్షణాలు వస్తున్నాయి, ఇన్నాళ్ళ నుంచి వాడు బయటికి వెళ్ళట్లేదు ఇంట్లో నుంచి, లేకపోతే ఆల్మోస్ట్ ఏడాది అయిపోయింది అయినా బయటికి రావట్లేదు, జాబ్ చేయట్లేదు, ఎవరితోటి మాట్లాడటం లేదు, స్నానం చేయడం లేదు, కనీసం మినిమం రిక్వైర్మెంట్స్ చేయట్లేదు. ఇలాగా అయ్యో మా వాడికి ఇలా అయిపోయిందని బాధపడుతూ ఇంట్లో కూర్చోకుండా వెళ్ళి సైకాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ వెళ్ళి ఒకసారి మాట్లాడి, ఇలా జరుగుతోంది, ఇది ఏం జబ్బు, దీనికి ట్రీట్మెంట్ ఏంటి, దీనికి ఏంటి ఆప్షన్స్ ఉన్నాయి, మేము ఏమన్నా హాస్పిటల్ డైరెక్ట్గా తీసుకురావడానికి ఇబ్బందిగా ఉంది, ఇంకేదైనా మార్గం ఉందా తీసుకురావడానికి, ఇలాంటివి డిస్కషన్ అనేది చేయొచ్చు. అలాంటివి డిస్కస్ చేసినప్పుడు ఫస్ట్ అసలు జబ్బు మీద అవగాహన అనేది వస్తుంది. అంటే చాలా మానసిక రోగులు మోస్ట్ ఆఫ్ ద కామన్గా సైకోసిస్ అని అంటాము, స్కిజోఫ్రీనియా, సైకాటిక్ డిజార్డర్స్, వీటిలో వాళ్ళకి జబ్బున్న అవగాహన ఉండకపోవడం మూలాన వాళ్ళు రారు. ఓకే, అలాంటి జబ్బు ఉన్నప్పుడు వాళ్ళకి విచక్షణ జ్ఞానం, అంటే వాస్తవానికి దూరంగా ఉన్నారు వీళ్ళకి విచక్షణ జ్ఞానం అనేది పోయింది, జడ్జ్మెంట్ అనేది సరిగ్గా లేదు అనేది ఒకసారి ప్రూవ్ అయితే కనుక దాన్ని బేసిస్గా ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి సపోర్టెడ్ అడ్మిషన్ అంటాము. ఓకే, లేకపోతే లీగల్గా వాళ్ళని ట్రీట్ చేయడానికి హక్కు అనేది ఫ్యామిలీ మెంబర్స్కి వస్తుంది. అది మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రెండో విషయం వచ్చేసి, ఎప్పుడైనా సరే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కానీ అర్జీ పెట్టుకోవచ్చు, ఇట్లా మా వాడికి మానసిక జబ్బు ఉంది, వాడు హాస్పిటల్కి రానంటున్నాడు, మాకు సహాయం కావాలి అనేది. అలాంటప్పుడు పోలీసు వచ్చి విచారణ చేసి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ దగ్గర తీసుకువెళ్ళి వాడికి జబ్బు ఉందా లేదా నిర్ధారణ చేసి కంపల్సరీ ట్రీట్మెంట్ అనేది కూడా ఇప్పించే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇది లీగల్ ప్రొసీజర్. ఇది కొంచెం లాంగ్ ప్రొసీజర్ అయినా సరే కొన్నిసార్లు అవసరమైనప్పుడు